వాసు చెప్పండి, హైదరాబాద్లో సోదాలపై పోలీసులు ఏం చెప్తున్నారు? నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా నల్లగొండ జిల్లాలో సంబంధించినటువంటి ఎజాజ్ అస్లాం ఎన్కౌంటర్ల తర్వాత కూడా నిన్న జరిగినటువంటి వికారుద్దీన్ అనే టీం ఎన్కౌంటర్ సంబంధించి కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తం మీద ఇంకా సినీ యాక్టివిటీస్ సంబంధించి ఇంకెవరైనా పెద్ద గతంలో ఏదైతే కాన్వా జైలు నుంచి పరారైనటువంటి వాళ్ళు మరికొంతమంది హైదరాబాద్ లో షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. నల్లగొండ జిల్లా ఎన్కౌంటర్ తర్వాత మిగతా నలుగురు ఎక్కడ ఏమయ్యారనే కోణంలో కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి చూసుకున్నట్టయితే సౌత్ జోన్ పోలీసులు కూడా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా రైల్వే పోలీసులు ప్రస్తుతం కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకేమైనా రైల్లో కూడా అంటే ఈ ఎన్కౌంటర్ల నేపథ్యంలో కూడా ఎవరైనా అంటే హైవే హెచ్చరికలకు జారీ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఏ క్షణమైనా కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలని కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. మొత్తం కూడా గతంలో పనిచేసినటువంటి సినీ కార్యకర్తలు కావచ్చు, సినీకి అనుబంధంగా ఉన్నటువంటి సంఘాలకు సంబంధించినటువంటి సానుభూతి పనులకు సంబంధించినటువంటి పూర్తి నిఘా ఉంచారని మరొక సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ ఎవరైనా కనిపించినా కానీ ఇమ్మీడియట్లీ కూడా సమాచారం అందించాలని కూడా ప్రతి కాలం ప్రధానంగా పాత బస్తీకి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా బయట రాష్ట్రాల నుంచి ప్రధానంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, అనుమానిత వ్యక్తులు అంటే కొంతకాలంగా సస్పెక్ట్ గా తిరిగినటువంటి వ్యక్తులు ఏం పని చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పాత బస్సు పరిసర ప్రాంతం నగర శివారు ప్రాంతం సైబరాబాద్ కమిషన్ కూడా గతంలో ఏదైతే రామోజీ ఏరియాలో అడ్డాగా మార్చుకుని కూడా అక్కడి నుంచి దివిషనల్ బాంబ్ బ్లాస్ట్ లో పాల్పడిన నేపథ్యంలో కూడా నగర శివారు ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్నటువంటి ఇళ్లలో కూడా పోలీసులు ఎవరుంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణంలో కూడా వారికి సంబంధించిన ఐడి కార్డులు తనిఖీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొంది.